సామెతలు 2:6 యెహోవాయే జ్ఞానం గలవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఇమ్మానుయేల్. మొదటి సమూయేలు 2:30 నీ ఇంటివారును నీ పితరుల ఇంటివారును నా సన్నిధికి యాజకానము జరిగించుదరని యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. ఇప్పుడు అది నా మనసుకు ప్రతికూలమై ఉన్నది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు. కావున యెహోవా యొక్క ఏదైనగా నన్ను గనపరచు అని నేను గనపరచదును, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. యోహాను 17:3 యేసుక్రీస్తు ఎరుగుడే నిత్య జీవము. మోషే. కీర్తనలు 93:1-5 వరకు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రమును ధరించి ఉన్నాడు. యెహోవా బలం ధరించి బలంతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలను ఎలుగెత్తెను, యెహోవా వరదలను ఎలుగెత్తెను. వరదలను తమ అలలను ఓరెతనకు చేయుచున్నాడు. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవును. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. జెఫన్యా. కీర్తన 122:1-6 యెహోవా మందిరం వెలుదమని జనము నాతో అనినప్పుడు నేను సంతోషించుచున్నాను. యెరూషలేమా, మా పాదము నీ గృహంలో నిలుచును. యెరూషలేమా బాగా కొట్టబడిన పట్టణం వలె నీవు నుండుదు. ఇశ్రాయేలు నియమించిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై వారి గోత్రమును యెహోవా గోత్రమును ఎక్కి అక్కడికి వెళ్ళిరి. అచ్చట తీర్పు తీర్చుట సింహాసనము దావీదు వంశీయుల సింహాసనమును స్థాపించెదరు. యెరూషలేము యొక్క క్షేమము కొరకై ప్రార్థన చేయుడి. యెరూషలేము యెరూషలేము నిన్ను ప్రేమించువాడు వర్ధిల్లుదురు. జాన్. 102:17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. జక్కయ్య. మార్కు 2:1-5 కొన్ని దినముల పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనక వాకిటనైనా స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉందిన వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటనే పైగా ఇంటికప్పు విప్పి సంద చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడాని పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో చెప్పాను. జాన్. 31-5 వరకు. యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషమే నీవు నన్ను ధరించి ఉన్నావు. అందుకే నేను నీవు కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళము నుండి నా ప్రాణము లేవదీసితిని. నేను గోత్రంలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయనను పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపం నిమిషం మాత్రముడను. ఆయన ఆయుష్కాలమంతయు నిలచును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి నిలచును. ఉదయంలో సంతోషం కలుగును. దయచేసి మాట్లాడొద్దండి. కీర్తనలు 95:1-5 రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము.
కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాసేము గల మహారాజు. భూమ్యగాధ స్థలములు ఆయనవే. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించాను. సౌమ్య. You have no strange God before me. You shall not take the name of the Lord your God in vain. Remember the Lord's day and keep it holy. Honor your mother and your father. You shall not kill. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbors. You shall not covet your neighbor's wife. You shall not covet your neighbor's good. ప్రకృతి. 31-8 verses. Out of the depths I cry to you, O Lord. O Lord, hear my voice. Let your ears be attentive to the voice of my prayers for mercy. If you, O Lord, should mark inquiringly, O Lord, who could stand? But with you there is forgiveness, that you may be feared. I wait for the Lord, my soul wait, and in his word I hope. My soul wait for the Lord, more than watchmen from the morning, more than watchmen from the morning. O Israel, hope in the Lord, for with the Lord there is steadfast love, and with his plentiful redemption, and he will shall redeem you from all inequalities. స్వప్న. 12 రత్నములు పునాదులు. ప్రకటన 21:19-20 మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. మాధవి. 9:1-5 వరకు. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్ములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరం జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుముల వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించి ఉన్నాడు. యెహోవా స్వరం బలమైనది. యెహోవా స్వరం ప్రభావము గలది. యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లేబానును దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును.